హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో ఈ రోజైతే శ్రావణ శుక్రవారం అనమాట. సో అందరికీ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే నా తరపు నుంచి కోరుకుంటున్నాను. సో ఈ రోజు మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం. సో మార్నింగ్ అయితే అప్పటి వరకు అన్ని డెకోర్ చేసి అమ్మవారికి ప్రసాదాలు అత్తం చేశారు. సో అన్ని డెకరేషన్ గానీ అన్ని చేయడం ఇంత టైం పట్టిందనమాట. తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చాలా గ్రాండ్‌గా చాలా బాగా చేస్తున్నాము. సో నిన్నంతా షాపింగ్ అవ్వడం అయన్నీ కూడా అయ్యాయన్నమాట. మీకు షాపింగ్ వ్లాగ్ కూడా నేను పెడతాను. సో ఈ రోజు కూడా వ్లాగ్ చాలా లెంతీ ఉంటది కాబట్టి 2 పార్ట్స్ కిందైతే పెడతాను. మార్నింగ్ పూజ అండ్ తర్వాత ఈవినింగ్ అయితే చాలా మంది వస్తారు. చాలా గ్రాండ్‌గా ఉంటది. నేనైతే కంప్లీట్‌గా ఫుల్ ట్రెడిషనల్‌గా రెడీ అవుతాను. సో ఈ రోజైతే నార్మల్‌గా సింపుల్‌గా బ్యాంగిల్స్ అండ్ సింపుల్ సారీ చాలా పెడుతుంది. అసలు ఉండలేకపోతున్నామనమాట. అంటే ఏసీలు అలవాటు అయిపోవడం వల్ల ఏంటో తెలియట్లేదు. సో నేనైతే టైం అవుతుంది. సో కిందకెళ్ళి పూజ అయితే చేసేస్తాము. మేం చేస్తాం, ఏంటి, ఎలాగా ప్రసాదాలు ఏం పెట్టాం అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరైతే చూసేయండి. సో మార్నింగే నేనైతే స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని కిందకెళ్ళిపోయాననమాట. సో ఫస్ట్ హెయిర్ అంతా కూడా సరిగ్గా ఆరలేదు కూడా, తర్వాత వచ్చి చేసుకోవచ్చని. సో నా దగ్గర ఉన్న కొన్ని వెండి సామాన్లతో కిందకి పట్టుకెళ్ళి ఈలోపు అత్తమ్మ ప్రసాదాలన్నీ రెడీ చేశారు. శనగలు అండ్ పరమాన్నం, బూరెలైతే వేస్తున్నారనమాట. ఆయి బూరెలు. సో ఇవంటి ఇంట్లో చాలా మందికి కొంచెం బాగా ఇష్టము. అండ్ వచ్చే గెస్ట్‌లకు కూడా పెడతాము. కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి. సో ఇక అయిన తర్వాత రెడీ అయిపోయి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసాము నేను, అత్తమ్మ. సో అత్తమ్మ దగ్గరుండి నాతో అయితే చేపిచ్చారు పూజ అంతా కూడా. సో అమ్మవారికి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అని నాకు కొంచెం అలవాటు ఉన్నాయి కాబట్టి నేను గబగబా మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. మార్నింగ్ వచ్చి ఇవన్నీ సర్దాననమాట ఫ్రంట్‌లో ఉన్నవి. సో మీకు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అర్థమవుతది ఎంతవరకు రెడీ చేశాను. అండ్ ఫ్రైడే పూట ఉదయం ఎలా రెడీ చేశానో అమ్మవారి విగ్రహం ఇయన్నీ అనమాట. సో కంప్లీట్‌గా మా అమ్మవారైతే చాలా 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 బాగున్నారు. ఒక చిన్ని లక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట. అంత ముద్దుగా, అంత కళగా కూడా ఉన్నారు. సో ఏంటో తెలీదు, పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ గ్లో అనేది, ఆ గుడ్ వైబ్స్ అనేది నాకు ఆటోమేటిక్ ఎప్పుడు తెలుస్తది ఏంటో కానీ. సో చాలా అయింది పూజ. మార్నింగ్ అంతా డెకర్ చేశాను అమ్మవారికి. అటు ఇటు పూజ చేయడం, కలశం పెట్టడం ఇవన్నీ కూడా మార్నింగే. శుక్రవారమే అమ్మవారికి బియ్యం వేసి, శ్రావణ శుక్రవారం మంచి గడియల్లో పెట్టాలి కాబట్టి సో బియ్యం వేసి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆహ్వానించామన్నమాట. సో అత్తమ్మ పాపం కుర్చీలో కూర్చున్నారు. అసలు స్టూల్ మీద కూర్చున్నారు. కాళ్ళు అస్సలు బాలేదనమాట. సో కొంచెం చాలా హెవీ పెయిన్, ఆర్థరైటిస్ ఉంది. సో దానివల్ల కింద కూర్చోలేకపోతున్నారు. సో పర్వాలేదు, అంతా ఆ అమ్మాయి చూసుకుంటారు, మీరు చైర్‌లో కూర్చోండి అని చైర్ వేసి పక్కన కూర్చున్నారనమాట. సో ఇద్దరం, అత్తమ్మకి నేను, నాకు అత్తమ్మ ఇద్దరు తోరణాలు కట్టుకున్నాము. సో ఇదంతా వీడియో అంతా మావయ్య గారు షూట్ చేశారు మా వెనక నుండి మొత్తం అంతా కూడా. సో ఎప్పుడు వ్లాగ్ షూట్ చేసినా ఎవరో ఒకళ్ళు అలా మంచిగా చేస్తూ ఉంటారు. సో మేమంతా పూజ చేసుకున్న ప్రతిసారి ఇదంతా కూడా మావయ్య గారే షూట్ చేశారనమాట. సో చాలా బాగా కూడా తీశారు. అండ్ పక్క నుంచి మంచి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో చాలా చాలా బాగా అయింది పూజ. అండ్ ప్రసాదాలు ఇవ్వడం ఇవన్నీ కొంచెం 11:30 అలా అయిపోయింది పూజ అయ్యేసరికి. బట్ మేము వేగంగానే స్టార్ట్ చేసాము. ఇవన్నీ సర్దుకోవటం చేయటం ఇవన్నీ కదా. సో లాస్ట్‌లో అమ్మవారికి హారతి ఇచ్చి, అన్నీ ఇచ్చి, మొత్తం మా సకల ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి అని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుని చేసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అందరినీ పిలుస్తాము. అండ్ అందరి ఇంట్లో చేసుకుంటారు కాబట్టి సో ఈవినింగ్ అయితే పీస్‌ఫుల్‌గా ఉంటది. అందరూ వస్తారు కాబట్టి సో చాలా బావుంటది. ఎప్పుడు ఈవినింగే చేస్తాము. సో లాస్ట్‌లో కాసేపు అయిన తర్వాత రండి అమ్మవారిని చూపిస్తాను. చాలా బావుంది. సో నేనైతే తోరణం కట్టుకున్నాను చూసారా? అండ్ సింపుల్ సారీ వేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది. అండ్ నేను కూడా మా వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి అందరికీ కూడా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాననమాట. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్క, తెలుసు కదా యశోదక్క, తన ఇంటికి వెళ్ళారు. సో ఇవన్నీ రావడం చేయడం ఇవన్నీ వల్ల పట్టు సారీ అయితే క్యారీ చేయలేదని ఈ సారీ తీసుకున్నాను. ఈవినింగ్ ఫుల్ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి నెక్స్ట్ ఈవినింగ్ పూజ వ్లాగ్‌లో అయితే నేను మళ్ళీ వస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.